హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త. ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చాలా రోజుల నుంచి అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ జనవరి 26వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డు కావాలంటే వాళ్లకు ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తారు, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది అయితే ఇబ్బంది అయితే పడ్డారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా పెళ్ళైన వారు కానీ వాళ్ళకు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ అయితే లేవు. ఈ రేషన్ కార్డ్స్ లేకపోవడం ద్వారా వాళ్ళకు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవడానికి కానీ ప్రతి చిన్న విషయానికి రేషన్ కార్డే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలైతే చాలా ఇబ్బంది అయితే ఇన్ని రోజులు ఎదుర్కొన్నారు. వీరందరి కోసం జనవరి 26వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు కూడా అందరికైతే ఇవ్వడం అయితే లేదు. ఈ కొత్త రేషన్ కార్డు రావాలి అని అంటే మొన్న కులగణన సర్వే నిర్వహించారు కదా, ఆ కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని అప్లై చేసుకున్నారో, అంటే మీ ఇంటికి సర్వేకి వచ్చిన వాళ్ళ దగ్గర మీరు రేషన్ కార్డు లేదని ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళకు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పుడు కూడా ఇవ్వడం అయితే లేదు. ఈ కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదని రాపియంగానే కూడా రేషన్ కార్డు అయితే రాదు. మీ ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసి మీరు ఇదివరకే ఏదైనా రేషన్ కార్డులో ఉన్నారా లేరా ఎంక్వైరీ చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇదివరకే మీ ఫ్యామిలీలో మీకు రేషన్ కార్డు ఉంది, అయినా సరే మీరు సపరేట్ కావాలి అని మీ రేషన్ కార్డుల నుంచి డిలీట్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళు ఏ రేషన్ కార్డులో ఉండరు కదా, ఆటోమేటిక్ డిలీట్ చేయించుకున్నారు కాబట్టి అట్లా డిలీట్ చేయించుకొని మళ్ళీ కొత్త రేషన్ కార్డు కావాలి అని ప్రజాపాలనలో కానీ ఈ కులగణన సర్వేలో ఎవరైతే రాయించుకున్నారో అట్లాంటి వారికి మాత్రం కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తాయి. ఇదివరకే రేషన్ కార్డులో ఉండి కూడా మళ్ళీ సపరేట్ కావాలని రాయించుకున్న వాళ్ళకి వస్తుందా రాదా జనవరి 26వ తేదీ వరకు అయితే ఎట్లాంటి సమాచారం అయితే లేదు. ప్రతి విలేజ్కు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడానికి ఆఫీసర్స్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. ఆ డీటెయిల్స్ తీసుకున్నవి ఆ కులగణన సర్వేలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ మ్యాచ్ అయిన వాళ్ళకే ఈ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సర్వే కంప్లీట్ అయిన తర్వాత ప్రతి విలేజ్లో గ్రామసభ ఉంటుంది. ఆ గ్రామసభలో ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరికి రేషన్ కార్డు ఇవ్వద్దు అని చర్చించిన తర్వాతనే మీకు లిస్ట్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఆ లిస్టు తయారు చేసిన దాని ప్రకారం గవర్నమెంట్ అయితే జనవరి 26వ తేదీ నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేసే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డ్స్ గురించి కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.